ఫార్మర్స్ చేసింది ఏంటంటే క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ని ఖాళీగా వదిలేస్తారు. ఖాళీగా వదిలేయకుండా ఈ క్రాప్ రొటేషన్ జరగడం వల్ల రూట్ సిస్టమ్ అనేది సాయిల్స్లోకి చేంజ్ అవుతుంది. దానివల్ల క్రాప్ హెల్తీగా కూడా పెరుగుతుందండి. సాయిల్ లేయర్స్లోకి అనేది రూట్ సిస్టమ్ అనేది చేంజ్ అయ్యి కిందకి అనేది న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. మన సాయిల్ రొటేషన్ చేయడం వల్లే ఈ వేరు వ్యవస్థ అనేది కింద నుంచి పైకి అనేది తీసుకొస్తుంది. నమస్కారం అండి. నా పేరు చదరం రాంప్రేమ్ కుమార్. గణపతి విలేజ్, మునగపాక మండల్, అనకాపల్లి జిల్లాలోని ఎఫ్ఎస్ కింద పనిచేస్తున్నాను. నేనైతే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చూస్తూ పెరిగానండి. అదే ఇంట్రెస్ట్తోనే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసి దాని తర్వాత రిలీవ్ అయిన తర్వాత కెమికల్ ఫార్మింగ్ చేశాను. కెమికల్ ఫార్మింగ్ చేసిన తర్వాత నాకు ఆ సాయిల్ చేంజ్ అయిపోవడము, ఈల్డింగ్ తగ్గిపోవడము, క్రాప్ స్టేజెస్లో కూడా నష్టం అనేది రావడం జరిగేది. మార్కెటింగ్లో కూడా మనకి ఇన్కమ్ అనేది ప్రాపర్గా వచ్చేది కాదు. ఈ ఎన్ఆర్ ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత సాయిల్ హెల్త్ అనేది, సాయిల్ ఫెర్టిలిటీ, సాయిల్ మోడిఫికేషన్ అనేది మారుతుంది. అలాగే దీంట్లో ఉన్న ప్రోడక్ట్ కూడా క్వాలిటీతో వచ్చి, క్వాంటిటీ కూడా బాగానే వచ్చి మనకి హ్యూమన్ హెల్త్ కూడా బాగుంటుందండి. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత పంటలు కూడా చెరుకు, వరి, నువ్వులు, రాగి, కాయగూరలు, లీఫీ వెజిటేబుల్స్ అనేవి కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెరుకులో అందరికీ నష్టం అంటున్నారు, కానీ చెరుకులోని వేసుకున్న తర్వాత స్పేసింగ్ ఇచ్చుకొని అందులో వెజిటేబుల్స్, లీఫీస్, క్రీపర్స్ పెట్టుకున్నట్లయితే ఎడిషనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నేను అదే విధంగా పాటిస్తున్నాను. 4x4 స్పేసింగ్ ఇచ్చుకొని మధ్యలో ఏమొచ్చి ఒక లైన్ ఏమొచ్చి బ్రింజాలు ఇచ్చుకొని, ఇంకొక లైన్ చిల్లీ ఇచ్చుకొని, దాని తర్వాత అలా క్రాప్స్ ప్యాటర్న్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఇన్కమ్, ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఈ చెరుకు ఉంటుంది కదా లైన్స్లోనే, అక్కడ క్రేపర్స్ ఇచ్చుకొని దీనికి సపోర్ట్గా అక్కడికి వెళ్ళిపోతాయి. క్రేపర్స్కి అనేది సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్గా ఏం చేస్తాం, మనం చెరుకు జడలు వేస్తాం కదా, ఆ చెరుకు జడల మీద అది ఎక్కిచ్చేస్తే మనకి అడిషనల్ బడ్జెట్ కూడా తగ్గుతుంది, ఇన్కమ్ కూడా ఆ క్రేపర్స్ నుంచి వస్తుంది. ఒక దగ్గర ఏమొచ్చి నైట్రోజన్ ఫిక్స్ చేసేది, ఇంకొక నైట్రోజన్ ఇచ్చేది. లెగ్యూమ్ క్రాప్స్ ఒక లైన్ ఇచ్చుకుంటాము. మామూలుగా తీగ జాతులు బీర, వంగ ఇవన్నీ నైట్రోజన్ తీసుకునేవి. అదే బరబాటి, చిక్కుడు, పప్పు జాతులు అనేవి దాని పక్కనే వేసుకోవడం వల్ల ఈ నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని వాటికి ఇచ్చి అవి అవైలబిలిటీ ఉంటాయి. ఇది షేడ్ రావడం వల్ల కిందన కలుపు అనేది తగ్గుతుంది. అలాగే మనం కిందన వెజిటేబుల్స్ ఇచ్చుకుంటూ ఉన్నాం కదా, ఈ వెజిటేబుల్స్ వల్ల సాయిల్ హెల్త్ అనేది పెరుగుతుంది. రూట్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది సాయిల్ గొల్లపారడానికి. ఇక్కడ మనం రాగి అనేది లైన్ వేసుకోవడం జరిగింది, ఫేసింగ్ ఇచ్చుకుంటాను. దీనివల్ల మనకి ఇంకొక ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కూడా మనం లీఫీస్ ఇచ్చుకున్నట్లయితే మనకి 60 డేస్లోకి, 40 డేస్లో, 20 డేస్ అలా వచ్చేస్తాయి మనకి లీఫీస్ అనేవి. ఈ లీఫీస్ వచ్చేలోపుకి మనకి రాగి అనేది హైట్గా వస్తుంది. దానికి అలాగే బోర్డర్ అనేది ఆవాలు ఇచ్చుకున్నట్లయితే పాలినేషన్ కూడా మనకి హై పాపులేషన్లో జరుగుతుంది. ఆవాలు అనేది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి ఇన్సెక్ట్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల దీనికి వచ్చిన ఇన్సెక్ట్స్ అనేవి మన రాగి ప్లాంట్స్లోకి వెళ్ళి అక్కడ పాలినేషన్ కంటెంట్ ఎక్కువ జరిగి దిగుబడి అనేది కూడా అధికంగా వస్తుంది. ఫీల్డ్ మాడిఫికేషన్ చేసి చూపించాను, సాయిల్ హెల్త్ చూపించాను, అప్పటికి ఇప్పటికీ ఇన్కమ్ పెరుగుతున్నట్టు చూపించాను. దాన్ని చూసి మా పక్క ఫార్మర్స్ కూడా మారడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు కూడా ఈ వెజిటేబుల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టి చూడండి. దాంట్లో మీకు వచ్చిన దిగుబడుల్ని, అలాగే మీకు వచ్చిన ఇన్కమ్ని, మీ హెల్త్ని ఒకసారి కంపేర్ చేసుకొని మీరు కూడా ఎన్ఎఫ్ ఫార్మింగ్లోకి మారండి. ఎన్ఎఫ్ ఫార్మింగ్ చేయడం వల్ల మీ హెల్త్తో పాటు మీ సాయిల్ హెల్త్, వాతావరణాన్ని కూడా మీరు మార్చవచ్చు. ధన్యవాదములు.